రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం వరి పంటలో పిలకలు ఎక్కువగా రావడానికి, తర్వాత మనకు ఆకు చుట్టు పురుగు, గొట్టం పురుగులు రాకుండా ఉండడానికి, తర్వాత తెగుళ్లకు సంబంధించి అగ్గి తెగులు కానీ పాంపడ తెగులు కానీ రాకుండా ఉండడం కోసం మనం మందులు పైన పిచికారీ చేసుకోకుండా వరి పొలము నాటేసినాక 15 నుంచి 30 రోజుల మధ్యలో ఏ మందులు మనం చల్లుకుంటే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందో ఆ మందుల గురించి తెలుసుకుందామండి. ఇక్కడ వీటి ప్రత్యేకత ఏంటంటే మనం మందులు పైన పిచికారీ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకో విషయం ఏంటంటే మనకు ఈ మందులు మనం పొలంలో కనుక వెదజల్లినట్లయితే దగ్గరగా మనకు 30 నుంచి 35 రోజులు లేదా కొన్ని సందర్భాల్లో 40 రోజుల వరకు కూడా మనకు పురుగులు, తర్వాత దోమలు, తెగుళ్ళు, తర్వాత ఎక్కువ పిలకలు రావడం అనేది జరుగుతుంది. సో వీటికి మనం మంచి కాంబినేషన్ కనుక సెట్ చేసుకొని వీటిని కనుక ఉపయోగించుకున్నట్లయితే రైతుకు తక్కువ ఖర్చుతో పని జరగడం అవుతుంది. తర్వాత మనకు రోగాల బారి నుంచి, తెగుళ్ళ బారి నుంచి ఎక్కువ పిలకలు వచ్చేటట్టు, ఎక్కువ దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుందన్నమాట. అవి ఏంటనేది మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తా అండి. ఫస్ట్ పురుగు మందులు చూపిస్తా అండి. పురుగు మందుల్లో ఇది కృషి రసాయన కంపెనీ వాళ్ళది క్రీనాక్స్. ఇది వచ్చేసి మనం 1 ఎకరానికి 4 కిలోలు వాడుకోవాలి. ఈ కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళది ఇక్సాన్ అల్ట్రా. ఇది వచ్చేసి మనం 1 ఎకరానికి 2.5 కిలోలు వాడుకోవాలి. ఇది సుదర్శన్ కంపెనీ వాళ్ళది సప్లెక్స్ అండి. ఇది వచ్చేసి మనం 1 ఎకరానికి 4 కిలోలు వాడుకోవాలి. ఇది వచ్చేసి కంగ్రాట్స్ వాళ్ళది కరేబియన్ గుళికలు అండి. ఈ కరేబియన్ గుళికలు అనేవి మనం 1 ఎకరానికి 4 కిలోల నుంచి 6 కిలోలు వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ చెప్పినటువంటి 4 ఏమైతే ఉన్నాయో అవి ఆకు చుట్టు పురుగు, గొట్టం పురుగు సంబంధించినవి అండి. సో అవి కనుక మనం చల్లుకున్నట్టయితే మనకు 30 నుంచి 35 రోజుల వరకు వరి పొలంలో పురుగు మందు కొట్టాల్సిన అవసరం ఉండదు. ఈ మందు వచ్చేసి వాళ్ళది త్రిబుల్ స్టార్. ఈ త్రిబుల్ స్టార్లో 3 రకాల మందులు ఉంటాయి. ఒకటి ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్, ఇంకొకటి థైఫానైడ్ మిథైల్, ఇంకొకటి వచ్చేసి థైమిథాక్సిన్. అంటే 3 రకాల మందులు ఉంటాయి. నేటివో, రోకో, ఎక్టారా, ఇట్లా 3 మందులు ఉంటాయి. దీనివల్ల మనకు లాభం ఏంటంటే వరి పొలంలో వచ్చేటువంటి అగ్గి తెగులు, పాంపొడ తెగులు, తర్వాత సుడిదోమ అలాంటి ఏమన్నా వస్తాయి అనుకుంటే దీన్ని వాడుకున్నట్లయితే మనకు దగ్గరగా 30 రోజుల వరకు ఇది పొలంలో పనిచేయడం జరుగుతుంది. దీన్ని ఉపయోగించే విధానం కూడా చాలా తేలిక అండి. సపోజ్ మనం వరి పొలం నాటేస్తున్నాం అనుకోండి, ఆ వరి నారు ఏదైతే తీసేసి మనం కట్టలు కట్టి ఒక మడిలో పెడతాం కదండి, ఆ మడిలో మనం నీళ్ళు ఉంచిన మడిలోనే పెడతాం కాబట్టి ఆ మడిలో కనుక ఇది ఒక 50 నుంచి 100 ml కనుక మనం ఆ మడిలో చల్లుకున్నట్లయితే మొక్కలకు రోగనిరోధక శక్తిని పెంచే విధంగా ఈ మందు పనిచేస్తుంది. లేదంటే మనం నాటేసిన తర్వాత ఇట్లా ఈ పురుగు గుళికలు కానీ లేదా దుబ్బు గుళికలు అంటే పిలకొచ్చే గుళికలు ఏమైతే ఉంటాయో వాటిల్లో కనుక ఇది 50 నుంచి 100 ml కనుక మనం కలిపి చల్లుకున్నట్లయితే అగ్గి తెగులు, పాంపొడ తెగులు, తర్వాత సుడిదోమను మనం చాలా రోజుల వరకు నివారించడానికి వీలుగా ఉంటుంది. ఇప్పటి వరకు మీకు పురుగు గుళికలు, తర్వాత ఈ తెగుళ్ళకు సంబంధించినవి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు మనకు వరిలో ఎక్కువగా పిలకలు రావడానికి ఏ మందులు ఉన్నాయనేది చూపిస్తా అండి. ఈ భారతీ అగ్రిటెక్ వాళ్ళది పీనామ్ గోల్డ్ అండి. ఇది వచ్చేసి మనకు వరి పొలంలో పిలకలు రావడంతో పాటుగా మనకు పురుగులు ఏమన్నా ఉన్నాయనుకోండి వాటిని కూడా కంట్రోల్ చేస్తుంది. దీన్ని మనం పైన పిచికారీ చేసుకోవచ్చు, లేదా మనం ఏదన్నా అడుగు మందుతో కానీ లేదా ఇసుకలో కానీ కలిపి చల్లుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి విట్రా లైఫ్ సైన్సెస్ వాళ్ళది రాజా గోల్డ్ అండి. ఇది పోయిన సంవత్సరం మనకు మార్కెట్లోకి రావడం జరిగింది. దీని గురించి రైతు సోదరులందరికీ సుపరిచితమే. ఇది వచ్చేసి మనం 1 లీటరు 1 ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఏ విధంగా ఉపయోగించాలంటే దీన్ని ఇందాక నేను చెప్పినటువంటి పురుగు మందులు కానీ లేదా తెగుళ్ళ మందుల్లో కానీ కలిపి ఉపయోగించవచ్చు. ఆ కాంబినేషన్స్ ఏంటనేవి కూడా మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తూ ఉంటాను నేను. ఇది 3వది కృషి రసాయన కంపెనీ వాళ్ళది పోషక్ సూపర్ స్టార్ అండి. ఈ పోషక్ సూపర్ స్టార్ అనేది మనం 1 ఎకరానికి 250 ml ఉపయోగించుకోవాలి. మనం దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే ఈ మన పురుగు మందులు అంటే పురుగు గుళికలు ఏమైతే చెప్పానో, తర్వాత తెగుళ్ళ మందు ఏమైతే చెప్పానో దాంట్లో కలిపి ఉపయోగించుకోవచ్చు. లేదంటే ఇసుకలో కలిపి చల్లుకున్నా కానీ ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట. టూమాక్సిన్ అండి. ఇది రైతు సోదరులందరికీ సుపరిచితమే. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇది మార్కెట్లో మనకు ఎక్కువగా అమ్ముడుపోతుంది అనమాట. ఇది వచ్చేసి మనం 1 ఎకరానికి 500 ml ఉపయోగించుకోవాలి. ఇది వచ్చేసి భూమి జనిక అండి. ఇది కూడా మనకు గత 2 సంవత్సరాల నుంచి మార్కెట్లో వరి పంటలో పిలకల కోసం విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇది కూడా మనం 1 ఎకరానికి 500 ml అనేది ఉపయోగించుకోవాలి. దీన్ని కూడా మనం ఏదన్నా పురుగు గుళికలతో లేదా తెగుళ్ళ మందుతో కలిపి
మనం చల్లుకున్నట్లయితే మంచిగా పిలకలు రావడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇది లుమినారా వాళ్ళది బూమ్ క్రెస్ట్ అండి. ఈ బూమ్ క్రెస్ట్ అనేది మనం 1 ఎకరానికి 6 కిలోలు ఉపయోగించుకోవాలి. దీంట్లో మనకు చాలా రకాలైనటువంటి పోషకాలు ఉంటాయి. ఆక్సిన్స్, పొటాషియం హ్యూమేట్, మైకోరైజా ఫంగి, వ్యాము, రైజోబియం ఎస్పీపీ, అజోస్పైరాలో ఎస్పీపీ, అజిటోబాక్టర్ ఎస్పీపీ, ఇట్లా చాలా రకాల మందులు ఉంటాయి. అవి ఉండడం వల్ల ఏం జరిగిద్దంటే మనకు మొక్కలో హార్మోన్లను మంచిగా ప్రేరేపితం చేసి ఎక్కువగా పిలకలు వచ్చే విధంగా ఇది ఉపయోగపడుతుందన్నమాట. ఇది కృషి రసాయన వాళ్ళది కేమాక్స్ ఎనర్జీ. ఈ కేమాక్స్ ఎనర్జీ అనేది వచ్చేసి మనకు మైకోరైజా ఫంగి ఏదైతే ఉంటుందో దాంతో ఇది తయారు చేయబడుతుంది అనమాట. ఇది 1 ఎకరానికి వచ్చేసి మనం 4 కిలోలు ఉపయోగించుకోవాలి. దీని ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇది తెగుళ్ళకు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అంటే వేర్ల చుట్టూ ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. అంటే బోర్డర్లో మన సైనికులు ఏ విధంగా అయితే కాపలా కాస్తారో ఇది ఏ పంటలో అయినా సరే వేర్ల చుట్టూ ఒక రక్షణ వలయంలాగా ఏర్పడి ఈ శిలీంధ్రాలు అంటే తెగుళ్ళకు సంబంధించిన శిలీంధ్రాలు ఏమైతే ఉంటాయో వాటితో పోరాడి మనకు మొక్కలో తెగుళ్ళు రాకుండా తర్వాత ఎక్కువగా వేర్లు వచ్చేలాగా తర్వాత మొక్క ఎదుగుదల కూడా చాలా నీట్గా వచ్చేలాగా ఈ కేమాక్స్ ఎనర్జీ అనేది ఉపయోగపడుతుందన్నమాట. ఇది 1 ఎకరానికి 4 కిలోలు వాడుకోవాలి. వరి పంటలో మనకు ఎక్కువగా పిలకలు రావాలంటే మనకి మొక్కలకు సూర్యరశ్మి అనేది మంచిగా తగలాలండి. మీరు ఉదాహరణకు గమనించినట్లయితే చెట్ల కింద కనుక ఉన్న వరి మొక్కల్ని మీరు చూడండి, పిలకల శాతం అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. తర్వాత ఈ వరి నాటేసే విధానం కూడా చాలా ముఖ్యమైనదండి. వరి మనకు నారు అనేది 20 నుంచి 25 రోజులు లేదా మ్యాక్సిమం 30 రోజుల లోపల కనుక మనం నాటేసుకున్నట్లయితే ఎక్కువ పిలకలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ సంవత్సరం మనకు వాతావరణ పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి అంటే వర్షాలు లేవు, నాటేద్దామంటే దుక్కులు మంచిగా దమ్ము చేసి రెడీగా లేవు, నీళ్ళు కూడా సరిగ్గా లేవు. కాబట్టి మనకు నాటేయాలంటే నారు వయసు అనేది 30 నుంచి 35 రోజులు, కొన్ని సందర్భాల్లో 40 రోజులు నారు పెంచిన రైతులు కూడా ఉన్నారు. సో వాళ్ళు కనుక తీసుకెళ్ళి ఆ నారుని ప్రధాన పొలంలో వేసినట్లయితే మనకు తక్కువ పిలకలు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. కానీ అటువంటి క్రిటికల్ సిచ్యువేషన్స్లో కూడా ఇట్లాంటి మందులు కనుక వాడుకుంటే మనకు మరీ ఎక్కువగా పిలకలు రాకపోయినా సరే మొక్కలో హార్మోన్లను ఆక్సిన్లను ప్రేరేపితం చేసి మనకు ఎక్కువ పిలకలు వేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకొకటి నాటేసే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మంచిగా ఒక 25 సెంటీమీటర్ల దూరంతో కనుక మనం వరి మొక్కలు కనుక నాటేసుకున్నట్లయితే మనకు ఎక్కువ పిలకలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొంతమంది రైతు సోదరులు వరి నాటేసిన దగ్గర నుంచి కూడా ఎక్కువ నీళ్లు మెయింటైన్ చేసుకుంటూ వస్తారనమాట. ఆ నీళ్లు మెయింటైన్ చేసుకుంటూ వచ్చినా కానీ మనకు ఏం జరుగుద్దంటే ఈ వరి మొక్క వేర్లకు ఆక్సిజన్ అనేది సరిగా అందక ఎక్కువ పిలకలు రావు. కాబట్టి ఈ పొలాన్ని మనం అప్పుడప్పుడు ఆరబెడతా ఉంటే వరి మొక్కల వేర్లకు ఆక్సిజన్ అనేది అంది మంచిగా ఎక్కువ పిలకలు రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మొక్కకు అవసరమైన నత్రజని, భాస్వరాన్ని కూడా మనం సకాలంలో అందించాలి. నత్రజని కూడా మనకు ఎక్కువ పిలకలు రావడానికి ఉపయోగపడుతుంది. భాస్వరం అనేది ఏంటంటే మనకు మొక్కల్లో వేర్లు ఎక్కువగా వచ్చి ఆ వేర్ల ద్వారా భూమిలో ఉన్న పోషకాలని సమృద్ధిగా ఉపయోగించుకొని మనకు ఎక్కువ పిలకలు వచ్చే విధంగా చేస్తుంది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే జింక్ అనేది కూడా ఉంటుంది. ఈ జింక్ అనేది కూడా ఏం చేస్తుందంటే మనకు ప్రతి మొక్కలో కూడా ఆక్సిన్లు మరియు హార్మోన్లను ప్రేరేపితం చేసి ఎక్కువగా పిలకలు వచ్చేటట్టు చేస్తుంది అనమాట. ఇక మనం కనుక చూసుకున్నట్లయితే కాంబినేషన్స్లో ఎట్లా ఉపయోగించుకోవాలి అంటే మనం పురుగులకు, తెగుళ్లకు, పిలకలకు మందు కొట్టకుండా చల్లుకునే ఉపాయం చెప్పాం కాబట్టి ఆ కాంబినేషన్లో ఎట్లా సెట్ చేసుకోవాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ కరేబియన్ గుళికలు ఉన్నాయి కదండి, వీటితో పాటుగా మనం ఈ తెగుళ్ళ మందు ఉపయోగించుకోవచ్చు. తెగుళ్ళ మందుతో పాటుగా మనం ఇట్లా ఈ కాంబినేషన్లో సెట్ చేసుకోవచ్చు. ఈ పిలకలు అంటే కేమాక్స్ ఎనర్జీ కానీ, తర్వాత ఈ బూమ్ క్రెస్ట్ కానీ, ఈ పోషక్ సూపర్ కానీ, పీనామ్ గోల్డ్ కానీ, బూమ్ జెనికా కానీ, బూమ్ ఆక్సిన్ కానీ, ఈ రాజా గోల్డ్ కానీ ఇట్లా కాంబినేషన్ సెట్ చేసుకోవచ్చు అనమాట. మనం అంటే పురుగులు, తెగుళ్ళు, తర్వాత పిలకలు ఒకేసారి ఈ కాంబినేషన్లో మనం సెట్ చేసుకోవచ్చు.
లేదనుకుంటే మనం ఏంటంటే తెగుళ్ళు రావు అనుకున్నట్లయితే మనం వేసినటువంటి విత్తనాలు మంచి ఇంప్రూవ్డ్ వెరైటీస్ లేదా హైబ్రిడ్ వెరైటీస్ ఏమన్నా వేసినట్లయితే మనం ఈ పురుగు గుళికలతో పాటుగా ఈ పిలక గుళికలు అనేది వేసుకోవచ్చు అనమాట. ఇంకొక కాంబినేషన్ ఏంటంటే ఈ సుదర్శన్ వాళ్ళ సఫ్లెక్స్తో పాటుగా మనం తెగుళ్ళకు సంబంధించినటువంటి ఈ త్రిబుల్ స్టార్ కానీ మళ్ళీ ఈ పిలకలకు సంబంధించి లూమినారా వాళ్ళది బూమ్ క్రెస్ట్ కానీ తర్వాత ఈ కేమాక్స్ ఎనర్జీ కానీ లేదంటే ఈ రాజా గోల్డ్ కానీ ఈ పోషక్ సూపర్ కానీ పీనామ్ గోల్డ్ కానీ బూమ్ ఆక్సిన్ కానీ బూమ్ జెనికా కానీ ఇట్లా ఈ కాంబినేషన్స్లో మనం ఉపయోగించుకోవచ్చు. అంటే వీటితో మనకి ఏం జరుగుద్దంటే పురుగులు తర్వాత పిలకలు ఏవైతే ఉంటాయో వాటికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దీంట్లో కనుక మనం త్రిబుల్ స్టార్ కనుక కలుపుకున్నట్లయితే తెగుళ్ళకు సంబంధించిన ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని మనం రాకుండా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. మూడో కాంబినేషన్ వచ్చేసి మనకు కంగ్రాట్స్ వాళ్ళది ఇక్సాన్ అల్ట్రా. ఇది మనకు పురుగులకు పనిచేస్తుంది, ఆకు చుట్టు పురుగు గొట్టం పురుగులకు పనిచేస్తుంది. దీంట్లో మనం ఏం కలుపుకోవచ్చు అంటే ఈ సుదర్శన్ వల్ల త్రిబుల్ స్టారు లేదంటే ఈ లూమినారా వాళ్ళది బూమ్ క్రెస్ట్ అంటే ఈ పిలకలకు సంబంధించినవి, తర్వాత ఈ కేమాక్స్ ఎనర్జీ, రాజా గోల్డ్, పోషక్ సూపర్, పీనామ్ గోల్డ్, బూమ్ ఆక్సిన్, బూమ్ జెనికా ఇట్లా ఈ కాంబినేషన్స్లో వాడుకోవచ్చు అనమాట. ఇంకొక లాస్ట్ కాంబినేషన్ అంటే ఇది కృషి రసాయన వాళ్ళది క్లీనాక్స్. ఇది పురుగుల కోసం ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి మనం ఒక ఎకరానికి 4 కిలోలు వాడుకోవాలి. దీంట్లో మనం ఈ త్రిబుల్ స్టార్ అనే కాంబినేషన్ అంటే తెగుళ్ళకు పనిచేస్తుంది. తర్వాత ఈ లూమినారా వాళ్ళది బూమ్ క్రెస్ట్ పిలకల కోసం, కృషి రసాయన వాళ్ళది కేమాక్స్ ఎనర్జీ, ఇది రాజా గోల్డ్, పోషక్ సూపర్, పీనామ్ గోల్డ్, బూమ్ జెనికా, బూమ్ ఆక్సిన్ ఇట్లా ఈ కాంబినేషన్లన్నీ సెట్ చేసుకొని మనం వరి పంటలో కనుక ఉపయోగించుకున్నట్లయితే మనకు పురుగులు, దోమలు, తెగుళ్ళు, ఎక్కువ పిలకలు, ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు చెప్పిన కాంబినేషన్లు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా తక్కువ రేట్లోనే అందుబాటులో ఉంటాయండి. ఒకవేళ మనం ఏదన్నా మందు పిచికారీ చేద్దాం అనుకుంటే మీరు గమనించినట్టయితే ఎంత లేదన్నా 1000 నుంచి 1500 ఖర్చు వస్తుంది. మామూలుగా మీరు మందు తీసుకోవాలి, ఆ పొలంలో నీళ్లు తీయాలి, కూలీ వాళ్ళని పిలవాలి, మళ్ళీ ట్యాంక్లో నీళ్ళు పోసే కూలీని పిలవాలి, కొట్టడానికి సరైన సమయం చూసుకోవాలి, కొట్టిన తర్వాత మళ్ళీ పొలంలో నీళ్లు పెట్టాలి. ఇట్లాంటి రిస్కులు ఉంటాయి. కాబట్టి మీరు మామూలుగా ఏదన్నా 300-400 రూపాయల మందు పిచికారీ చేద్దామన్నా సరే మీకు ఖర్చు దగ్గరగా 1000 నుంచి 1500 వస్తుంది. అదే ఇట్లా ఈ కాంబినేషన్స్లో కనుక మీరు తీసుకున్నట్లయితే అదే 1000-1500 లోపులోనే మీరు పిచికారీ చేయకుండా కూలీ మనుషులు కూడా అవసరం లేకుండా పొలంలో నీళ్లు పెట్టుకొని 1 అంగుళం నుంచి 2 అంగుళాల నీళ్లు పెట్టుకొని ఇప్పుడు చెప్పిన కాంబినేషన్లు ఏమైతే ఉన్నాయో అవి కనుక మీరు పొలంలో కనుక చల్లుకున్నట్లయితే మీకు దగ్గరగా 30-35 రోజుల వరకు కూడా పురుగులు, తెగుళ్ళు, దోమలు, తర్వాత ఎక్కువ పిలకలు వచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే ఇక్కడ నేను అన్ని 3 కాంబినేషన్లు సెట్ చేసుకోమని చెప్పిన. కొంతమంది రైతు సోదరులు తెగుళ్ళకు సంబంధించి వదిలేద్దాం అనుకుంటే కనుక పురుగులకు సంబంధించినవి తర్వాత పిలకలు వచ్చే కాంబినేషన్లు కనుక ఉపయోగించుకోవచ్చు. లేదు మేము పైన పురుగు మందు మాత్రమే కొడతాము, నాకు పిలకలు రావాలి, తర్వాత తెగుళ్ళకు సంబంధించినవి కావాలి అనుకుంటే పిలకలకు సంబంధించినవి తర్వాత ఈ తెగుళ్ళకు సంబంధించి త్రిబుల్ స్టార్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ పిలకలై తర్వాత తెగుళ్ళై కలిపి కూడా మనం చల్లుకోవచ్చు. ఇట్లా ఈ కాంబినేషన్లో సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఈ కాంబినేషన్లు కూడా ఉపయోగించుకోవచ్చు. ఏది పురుగు వదిలేసి మళ్ళీ పురుగు తెగుళ్ళకు కావాలనుకుంటే
ఇట్లా కరేబియను, తర్వాత క్రీనాక్స్ ట్రిపుల్ స్టారు, ఇక్సాన్ అల్ట్రా ట్రిపుల్ స్టారు, తర్వాత ఈ సుదర్శన్ వాళ్ళ సప్లెక్స్ ట్రిపుల్ స్టార్, ఇట్లా ఈ కాంబినేషన్లో కూడా వెళ్ళొచ్చు. ఏదో పురుగులు పిలకలు కావాలనుకుంటే మనకి ఈ తెగుళ్ళ మందును ఆపేసి మిగతా కాంబినేషన్స్లో కనుక సెట్ చేసుకొని మనం ఉపయోగించినట్లయితే వరి పంట మనకు ఆరోగ్యంగా పెరగడంతో పాటుగా పురుగులు, దోమలు, తెగుళ్ళు వీటి నుంచి రక్షింపబడి మనకు ఎక్కువ పంట దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ కాంబినేషన్లు అనేవి చాలా సింపులే. రైతులకు ఎక్కడైనా ఏమన్నా కష్టంగా అనిపిస్తే కనుక నాకు కింద కమెంట్ల రూపంలో తెలియజేయగలరు. ఏ కాంబినేషన్ సెట్ చేసుకుంటే మనకు రైతులకు ఉపయోగపడే విధంగా ఏదైతే ఉంటుందో అవి మళ్ళోసారి మీకు కమెంట్లలో తెలియజేస్తా. లేదా నాకు ఫోన్ చేసినా కానీ నేను ఆ కాంబినేషన్లని నీట్గా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.